ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. ఈ పక్షం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. వృషభ రాశి వారికి ప్రస్తుతం రాజ్యస్థానంలోను అలాగే లాభస్థానంలోను ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తున్నందువల్ల ఆర్థికంగా ఉన్నతి లభించటం అనేది, చేసే వృత్తి ఉద్యోగాలు అయితేనేమి వ్యాపారాలు అయితేనేమి వాటన్నిటిలో కూడా చక్కటి ఆనందం సంతృప్తి లభించడం అనేది కూడా జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు మొదలెట్టాలనుకున్నా, కొత్తగా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు సాగించాలన్నా కూడా ఈ పక్షమంతా కూడా చాలా చక్కటి అనుకూలమైన కాలం కనుక బద్ధకాన్ని తగ్గించుకుని మనసులో రకరకాలున్న సందేహాల్ని ఆపుకుని మీదంటూ ఒక ప్రయత్నం మొదలెట్టినట్టయితే కనుక, అంటే మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు కనుక ప్రస్తుతం దైవ సహాయం మీకు అందడానికి మీ గోచారం సిద్ధంగా ఉంది కనుక మీ ప్రయత్నంలో లోపం లేకుండా ఆ రకంగా మీరు కృషి చేసినట్టయితే తప్పకుండా విజేతలుగా నిలిచే పరిస్థితి ప్రస్తుతం ఉన్న గోచారం తెలుపుతోంది. అయితే భార్యాభర్తల మధ్య మధ్యలో అభిప్రాయ భేదాలు కలగటం, లేదా తాత్కాలికంగా ఒకరికి కొంత ఎడబాటు కలిగే పరిస్థితులు కూడా తొంగి చూడవచ్చు. ఇక ఇంట్లో నాన్నగారి ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక వృషభ రాశిలో జన్మించి కళ్యాణం కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైనా కనుక ఈ జాతకంలో ఉంటే వారికి చక్కటి సానుకూలమైన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇక భార్యాభర్తలు ఇందాక మనం చెప్పుకున్నాం, కొంతవరకు ఏదైనా సరే చిన్న చిన్న కలహాలు వచ్చే పరిస్థితి ఉందని. కానీ ఎవరైతే కొత్తగా మరి సంతానం కావాలని కోరుకుంటున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారికి ఏప్రిల్ 12వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా వాటికి సంబంధించిన అంశాల్లో పురోభివృద్ధి లేదా ఆశించిన ఫలితం లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశిలో జన్మించి ఎవరైతే ముఖ్యంగా రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళు ఉన్నారో వారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఆహార పానీయ విషయాల్లో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా అతి శీతలానికి సంబంధించినవి కానీ కారానికి సంబంధించినవి కానీ పదార్థాలని కొంతవరకు త్యజించవలసిన అవసరమైతే కనుక కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి వృషభ రాశి వారికి కూడా ప్రస్తుతం సానుకూలంగానే కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వారం ఈ పక్షం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మంచి పొందే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృషభ రాశిలో జన్మించి ముఖ్యంగా కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ వారం ఈ పక్షం వారు అనుకున్న ఏదైనా సరే కొత్తగా వ్యాపార విస్తరణ చేయాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన అంశాల్లో కూడా మంచి మేలు జరిగేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ పక్షంలో వృషభ రాశి వారికి 5వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 18వ తారీఖు ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి. బుధ, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన పనులు చేసుకున్నట్టయితే కనుక మరింత మేలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ పక్షమంతా కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మేలు జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ పక్షమంతా కూడా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు నాన్నగారితో
వాదోపవాదాలు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. అలాగే నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా మధ్య మధ్యలో కొంత దృష్టి కేంద్రీకరించటం అనేది అవసరం. మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రస్తుతం వృషభ రాశి వారికి కూడా సానుకూలకంగా ఉందని చెప్పచ్చు.